హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏంటంటే నేను ఈ వీడియోలో కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గురించి చాలా జాగ్రత్తగా వినండి. రీసెంట్గా చూసుకుంటే తెలంగాణ గ్రూప్ 2లో ఏమయ్యంటే ఆల్మోస్ట్ 10,000 పైన, అప్రాక్సిమేట్గా 11,000 అట్లాగా రాసిన అభ్యర్థులు ఇన్వాలిడ్ అయిపోయి. అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ 92,500 మంది అనుకోండి, కానీ రాసింది అప్రాక్సిమేట్గా కొంచెం తక్కువ 80,000 మంది. అంటే 92% అటెండెన్స్ ఉంది కాబట్టి 79,000 రఫ్ ఫిగర్కి బదులు 80,000 వేసుకోండి రఫ్గా. ఇప్పుడు 80,000 మంది రాస్తే ఇక్కడ కూడా మళ్ళీ ఓఎంఆర్స్ ఇన్వాలిడ్ అయ్యేదానికి ఛాన్సెస్ కొన్ని ఉన్నాయి. అలా కొంతమంది పోతారు మళ్ళీ కాంపిటీషన్లో. అంటే ఓఎంఆర్లో వాళ్ళు బబ్లింగ్ విషయాల్లో కానీ ఏదో కొన్నట్లు ఇట్లా అవుతాయి ఖచ్చితంగా. సో నాకు కొంతమంది మెసేజ్ చేశారు, అవి ఇన్వాలిడ్గా కంప్యూటర్ అనేది ప్రకటిస్తుంది. ఇప్పుడు ఇవి ఓఎంఆర్స్ అనేవి ఏంటంటే మనకి స్కాన్ చేసేది కంప్యూటర్స్, మనుషులు కాదు కదా. సో అందువల్ల అది ఆటోమేటిక్ ఇన్వాలిడ్ చేస్తాయి. సో ఎక్కువ ఉందని చెప్పేసి అక్కడ ఇష్యూ కూడా రైజ్ అయింది. అంటే 11,000 మంది దాకా ఇట్లా ఇన్వాలిడ్ అయ్యారా ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ వేశారు. సో ఇక్కడ అది కూడా మన దగ్గర ఎంతమంది అవుతారో మనం చెప్పలేం కానీ రఫ్గా, బట్ అది కూడా ఒక ఛాన్స్ ఉంది. అలాగా మళ్ళీ మనకి చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ మీద ప్రభావం పడుతుందన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఆల్రెడీ ఇప్పుడు మంచి పోస్టుల్లో ఉంటారు కొంతమంది టీచర్స్, కొంతమంది ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్లో ఇంకా బెటర్ రావాలని. సో ఇలా కూడా రాసుంటారు ఎగ్జామ్స్. వాళ్ళకి ఒకవేళ దానికంటే తక్కువ పోస్ట్ వచ్చిందనుకోండి, ఇప్పుడు డిఎస్సి ప్రిపేర్ అయ్యి టీచర్స్ అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళకి మళ్ళీ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అంటే వస్తే జాయిన్ అవ్వరండి. సో అలా కూడా మళ్ళీ వాళ్ళ కింద వాళ్ళకి ఆపర్చునిటీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో సిబిటీలో ఎప్పుడైతే 1:2 తీస్తారో, ఒకవేళ తీస్తే నాకున్న ఇన్ఫర్మేషన్ 1:2 తీస్తే అప్రాక్సిమేట్గా 1,800 మంది అనుకోండి. వాళ్ళందరిలో మళ్ళీ కొంతమంది పోతారు సిపిటీ, కొంతమంది క్వాలిఫై కాని పరిస్థితులు కూడా కొన్నిసార్లు ఉన్నాయి. అలా కూడా ఉంటుంది మళ్ళీ. సో మీరు ఏంటంటే 1,800 మెంబర్స్లో కొంచెం ఛాన్సెస్ ఎక్కువ అనమాట క్వాలిఫై అవ్వడానికి, మీరు కరెక్ట్గా ప్రాపర్గా సిపిటీ కానీ రాస్తే. ఓకేనా? ఇది నేను ఒక సైడ్ చెప్పాలనుకున్నది. నెక్స్ట్ ఈరోజు కేసు సంగతి చూసుకున్నట్లయితే మనకి స్టే అనేది లభించలేదండి. నేను ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పున్నాను, గవర్నమెంట్ నెక్స్ట్ ఏబిపిఎస్సి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. జ్యుడిషియరీ కూడా ఏంటంటే స్టే ఇవ్వలేమని చెప్పింది. ఇది ఆల్రెడీ రేపు రిట్ పిటిషన్స్ ఉన్నాయి కదా, రేపు అక్కడ దీన్ని డిస్కస్ చేయండి. ఒకవేళ మీకు అక్కడ అనుకున్నది రాకపోతే ఇక్కడ 2 వీక్స్ తర్వాత రండి అని చెప్పేశారు వాళ్ళు నీట్గా క్లారిటీగా. స్టే అయితే మొత్తానికి ఇవ్వాల. అడగడం జరిగింది, చాలా నీట్గా అడిగారు, బట్ స్టే అయితే మేము ఇవ్వలేము ఎట్టి పరిస్థితులు అని చెప్పేసింది డివిజనల్ బెంచ్ నీట్గా. వాళ్ళు ఏంటంటే పిటిషన్ వేసిన వాళ్ళు రిజల్ట్ రేపే అనౌన్స్ చేసేస్తారు సార్, మీరు కొంచెం స్టే ఇప్పిండి అంటే వాళ్ళు ఇప్పిలేమో అని చెప్పేశారు, క్లారిటీగా చెప్పేశారండి. స్టే అయితే రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. డివిజనల్ బెంచ్లో కూడా అది స్టే రాలా ఇక. సో రిజల్ట్స్ కూడా ఏంటంటే ఇక వచ్చేయడానికి ఛాన్సెస్ ఉంది. రేపు చూస్తారు. రేపు కూడా స్టే రాలేదంటే నేను అనుకోవడం మ్యాక్సిమం వచ్చేస్తాయి. ఎంత త్వరగా వస్తే నేను చెప్పలేను కానీ ఒక డేట్, బట్ వచ్చేస్తాయి. ఎందుకంటే ఇప్పటికే పేపర్స్ అన్ని కరెక్షన్ అయిపోవచ్చు. ఎందుకంటే Feb 23 జరిగింది ఈ ఎగ్జామ్ అనేది. ఇంకా అప్రాక్సిమేట్గా ఒక 5-6 రోజులకి మళ్ళీ Feb 23 March 23 వచ్చేస్తుంది. ఈ పాటి పేపర్ కూడా కరెక్షన్స్ అయిపోతాయి. బట్ ఫైనల్కి రిజల్ట్స్ ఒకటేసారి అదే 1:2 సిబిటీ టెస్ట్ ఒకటే క్వాలిఫై అయిన వాళ్ళు వదులుతారా లేకపోతే ఎలా అనేది గవర్నమెంట్ ఇష్టం, అది ఏబిపిఎస్సి వాళ్ళ ఇష్టం. సో ఏబిపిఎస్సి బోర్డు ఎలా ఇస్తే అలాగా చూద్దాం ఏమవుతుందో ఏంటో. నెక్స్ట్ ఏంటంటే మీరు నెక్స్ట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి. ఇక నెక్స్ట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి అంటే జాబ్ క్యాలెండర్ మీద ఒత్తిడి తీసుకురావాలి. నెక్స్ట్ ఎగ్జామ్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. ఇదే కాదండి లైఫ్. ఇక గ్రూప్ 2 దగ్గర ఆగిపోకండి. క్వాలిఫై అయిపోతారు, 900 మంది జాబులు వచ్చేస్తాయి. అది నేను ఏం కాదనట్లే. కానీ మిగతా వాళ్ళంతా ఏంటంటే వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి. గ్రూప్ 1 వస్తుంది, గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వండి. లేదా యూపీఎస్సీ ఒకవేళ అప్లై చేసి యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వండి. లేదా ఇంకేమైనా ఎగ్జామ్స్ ఉంటే ఇప్పుడు డిఎస్సి రాబోదు, డిఎస్సి ప్రిపేర్ అవ్వండి. అలాగా మీరు ప్రిపేర్ అవ్వాల్సినవి. అట్లాగే టైం వేస్ట్ చేసుకోకండి. ఎవ్రీడే మ్యాటర్. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రతిరోజు అది ఎగ్జామ్స్ ఉన్నా లేకపోయినా మీ యొక్క కష్టం ఒక్కసారి మీరు కష్టపడి ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయిపోయారంటే ఇక మీ తర్వాత జాబ్స్ కోసం రాయకపోయి మీ ఇష్టం. బట్ ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఎవ్రీడే కష్టపడ్డం. నేను ఎప్పుడు అదే చెప్తూనే ఉంటాను మీకు. మీరు టైం వేస్ట్ చేసుకోకండి. నేను కూడా చెప్పేది అదే. బట్ నేను ఏంటంటే మన వాయిస్ మాకు ఉండాలి సో అని చెప్పేసి టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. దాన్ని అప్పుడప్పుడు వీసీలో ఉంటాయి. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాంట్లో జాయిన్ అవ్వచ్చు, ఇబ్బంది లేదు.
బట్ ఏంటంటే నా యొక్క మెయిన్ ఉద్దేశం జాబ్ క్యాలెండర్స్ రావాలా, నెక్స్ట్ ఎగ్జామ్స్ ఆన్ టైం జరిగిపోవాలా. ఈ రెండు నినాదాలతో ముందుకు వెళ్తున్నాం మనం. ఓకే ఫ్రెండ్స్, అయితే ఉంటాను. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.